మన ద్వారా యేసు నామము ఘనపరచబడితేనే నీకు ఆరోగ్యం ఉంటుంది, నీకు బలం ఉంటుంది, నీకు శక్తి ఉంటుంది, నీకు కాపుదల ఉంటుంది. నీ కుటుంబంలో శ్రమలు ఉండవు, నీ కుటుంబంలో శోధనలు ఉండవు, నీ శరీరంలో అనారోగ్యాలు ఉండవు. మనం దేని చేత నడిపించబడాలండి? దేవుని ఆత్మ చేత. జాగ్రత్త. దేవుని ఆత్మ చేత కొంతకాలం నడిచాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాం. ఇప్పుడు ఎలా అయిపోయింది? సీనియర్లు అయిపోయాం. లోకపు ఆశలు తెచ్చుకొని పెట్టుకో వద్దు. ఈ సంవత్సరము పాట కూడా దేవుడు అదే ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరం ఏ పాత్రగా నువ్వు జీవించాలంట? మహిమ, దేవుని మహిమ కలిగిన పాత్రగా నేను బ్రతకాలి. ఈ సంవత్సరమే కాదు, మన జీవితాంతం. ప్రతి సంవత్సరం దేవుడు తన కార్యాలను నూతన పరుస్తున్నాడు. మన జీవితంలో కూడా ఆత్మీయ కార్యాలు ఏం చేయాలి? దేవుడు నూతన పరచబడాలి. మన బ్రతుకు నూతన పరచబడాలి, మన మాట నూతన పరచబడాలి. అబద్ధాలు కానీ, మోసాలు కానీ, అక్రమాలు చేయవారులారా దేవుడే నా యుద్ధం నుంచి పారిపోండి అంటాడు. మన అక్రమ చేసే వారిగా ఉండవు.